హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఇంకొక నాన్ వెజ్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫిష్ ఫ్రై అండి. ఇది రవ్వ చేప అండి, పెద్దది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. దానికోసం ఫిష్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇక్కడ 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, అలానే పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు అయితే కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో తయారు చేసుకున్నది. మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని అయితే ఇస్తుందన్నమాట, ఘాటు. ఇక్కడ ఫైనల్గా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట, ఇది మొత్తం కలుపుకోవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ నేను నిమ్మకాయలు అయితే కట్ చేసి పిండుకుంటున్నాను. సో ఫైనల్గా గింజలు అయితే తీసేసుకోవాలండి. సో ఇలా పిండేసుకోవాలి. నేను ఇక్కడ 4 చేపలకి 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు మ్యారినేట్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే లేదు. అందుకనే నేను బాగా పులుపు పట్టడం కోసం ఇక్కడ 2 లెమన్స్ని తీసుకున్నాను. యాక్చువల్గా మనం ఇది ఒక రోజు కానీ ఒక పూట ఒక 2 గంటలు అలా మ్యారినేట్ చేసుకుంటే కనుక ముక్కకి ఉప్పు కారము ఈ మసాలాలన్నీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మనము ఇమ్మీడియట్గా తొందరగా చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్లో అనుకుంటే కనుక ఇలా నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ గ్రౌండ్ మిక్చర్ని ముక్కలకి పట్టించాలన్నమాట. సో ఈ గ్రౌండ్ మిక్చర్ని మనమైతే ముక్కలకి పట్టించాలన్నమాట. ఇది వచ్చేసి ఫిష్ వచ్చేసి నాకు తెలిసి ఒక 3 kgs ఫిష్ అండి. అందుకనే మనకి ఈ మిడిల్ పీస్ అనేది ఇంత మంచిగా పెద్దగా ఉంది. సో ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్ మిక్చర్ని ముక్కలకైతే ఇలా పట్టిస్తున్నాను, ఎందుకంటే ముళ్ళులు ఉన్నాయండి, గుచ్చుకుంటూనే జాగ్రత్తగా ఇలా అప్లై చేసి దీనికైతే పట్టించాలన్నమాట. ఇలా పట్టించేసి దీన్ని మనము 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో కనుక ఫ్రీజ్ చేసుకుంటే ముక్కకి మసాలాలు అనేటివి బాగా పట్టేసి ఫ్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ ఉంటుంది చూడండి, ఆ మజానే వేరనమాట. సో ఈ విధంగా నేను 4 ముక్కలకి ఇలా పట్టించేసుకుంటున్నాను. నేను మిగతా ముక్కలు కూడా అన్నీ కూడా మ్యారినేట్ చేసుకున్నాను, బట్ నేను వీడియోలో చూపించడం కోసం ఇలా 4 ముక్కలు అయితే ఫిష్ ఫ్రై కోసము మీకు చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇలా మ్యారినేట్ చేసుకుని ఫిష్ని ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క ఎంత మ్యారినేట్ అయితే అంటే ఎంత ఊరితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ముక్క అనేది చాలా కమ్మగా పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి. డెఫినెట్గా నచ్చని వాళ్ళు అనేదే ఉండదన్నమాట, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 4 ముక్కలని ఫ్రై చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టేసుకుని నెక్స్ట్ దీన్ని అయితే నేను ఫ్రై చేసుకున్నాను. సో ఎలా నేను ఫ్రై చేస్తున్నాను, నేనైతే డీప్ ఫ్రై చేయనండి, ఎందుకంటే ఆయిల్ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఆ ఆయిల్ మళ్ళీ మనము ఏ దాంట్లో కూడా యూస్ చేసుకోవడానికి బాగుండదు, అలానే హెల్త్కి కూడా మంచిది కాదు. సో అందుకనే నేనైతే షాలో ఫ్రైయే చేస్తాను. ఫైనల్గా నేను ఇక్కడ దీనిపైన ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర అయితే ఇలా స్ప్రింకిల్ చేశాను అనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని దీన్ని అయితే వేడి అయిన తర్వాత దీంట్లో ఆయిల్ అనేది పోసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే క్లాత్ తోటి ఈ వెట్నెస్ అంతా కూడా తుడిసేసాను అనమాట, తడిని. సో చూడండి, ఇప్పుడైతే పొడి ఆరిపోయింది కదా, నేను ఇక్కడ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. సో నా ఆయిల్ జార్లో ఆయిల్ అయిపోయింది. నేను కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోనండి, నేను షాలో ఫ్రై అని చెప్పాను కదా, కాబట్టి నేను ఈ కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో నేను 1 టర్న్లో 2 ఫిషెస్ అయితే ఫ్రై చేస్తానన్నమాట ఇంత ఆయిల్లో. సో ముందుగా ఇక్కడ నేను 2 కరివేపాకు రెమ్మలైతే తీసుకుని ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా అమర్చుకోవాలన్నమాట. దీని మీద ఇలా పెట్టుకుని నెక్స్ట్ మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని దీనిపైన పెట్టాలి. సో కరివేపాకు దానికి అలాంటి క్రిస్పీగా వేగి ఫిష్ తోటి తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి, హెల్త్ మంచిది కరివేపాకు తినడం వల్ల, అలానే మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 2 ఫిషెస్ని పెట్టుకొని 1 నిమిషం కుక్ అయిన తర్వాత మరొక వైపుకి జాగ్రత్తగా అయితే స్లైసర్ తీసుకుని ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ మసాలా అనేది ముక్కకి పట్టి
కరివేపాకు ఇలా దానికి అంటుకొని క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ముక్క అనేది కొంచెం విరిగింది. ఫిష్ అనేది చాలా ఫ్రెష్గా ఉందండి. నేను రామ్నగర్ మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. సో అక్కడైతే చాలా మనకి ఫ్రెష్గా ఉంటాయి, అలానే రీజనబుల్ కాస్ట్లో వస్తాయి. ఇక్కడ లోకల్లో సేల్ చేసే వాళ్ళందరూ కూడా రామ్నగర్ ఫిష్ మార్కెట్ నుంచే తీసుకొస్తూ ఉంటారు. సో నేనైతే అప్పుడప్పుడు అక్కడికే వెళ్ళి నాకు కావాల్సిన ఫిషెస్, ప్రాన్స్ అన్నీ కూడా తెచ్చుకుంటాను. సో ఫైనల్గా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనము ఫిష్ అయితే ఫ్రై చేసేసుకుని ఇప్పుడైతే నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, ఫైనల్గా ఈ కరివేపాకు అక్కడొకటి అలా ఊడిపోయి ఇలా ఉంది. సో ఫైనల్గా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం ఫిష్ ఫ్రైని ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. మంచి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.